ఒకప్పుడు ఆహ్లాదకరంగా ఉండే యమునా నది నీళ్లు ఒక్కసారిగా నల్లగా మారిపోయాయి. ఆ నీళ్లు ఎంత విషపూరితంగా మారాయంటే అది తాగిన పక్షులు, జంతువులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలేవి. దీనికంతటికీ కారణం నది అడుగున దాక్కున్న కాళీయుడు అనే భయంకరమైన 5 తలల పాము. ఇది గమనించిన చిన్ని కృష్ణుడు కొంచెం కూడా భయపడకుండా ఆ విషపు నీటిలో దూకాడు. అది చూసిన కాళీయుడు కోపంతో బుసలు కొడుతూ కృష్ణుణ్ణి తన తోకతో గట్టిగా చుట్టేశాడు. కాని ఆశ్చర్యకరంగా కృష్ణుడు ఆ పాము పడగల మీదెక్కి అద్భుతంగా నాట్యం చేయడం మొదలుపెట్టాడు. కృష్ణుడి పాదాల దెబ్బకి కాళీయుడు రక్తం కక్కుకుని తలవంచక తప్పలేదు. తన తప్పు తెలుసుకున్న ఆ పాము కృష్ణుణ్ణి వేడుకోగా కృష్ణుడు దానిని క్షమించి సముద్రానికి పంపించేశాడు. అలా యమునా నది మళ్లీ పవిత్రంగా మారింది. జై శ్రీకృష్ణ.